ఓకే, ఈరోజు జస్ట్ కంటెంట్ ఓవర్ చూద్దాం. అండ్ ఇన్స్టలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెనకొండ ఇన్స్టలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, మీకు ఈ పర్టికులర్ కోర్స్లో వచ్చేసి మెయిన్ ఫోకస్ ఎన్ఎల్పి అండ్ సివి. మెయిన్గా ఎన్ఎల్పి మీద ఉంటుంది. సివి బేసిక్స్ ఉంటాయి, బట్ మెయిన్ ఫోకస్ ఎన్ఎల్పి మీద ఉంటుంది. ఎక్కువ మీకు రిక్వైర్మెంట్ ఉన్నది ఎన్ఎల్పి. ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఫుల్ ఫామ్. టెక్స్ట్ డేటా మీద, టెక్స్ట్ డేటాని ఏదైనా మీరు అనలైజ్ చేయాలనుకున్నట్లయితే ఎన్ఎల్పి డొమైన్ కింద వస్తుంది అనమాట. అది మీకు ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాను అనుకోండి, మీకు హెచ్ఆర్, ఫినాన్స్, ఆపరేషన్స్ ఎలాగో డొమైన్స్ సపరేట్గా సెక్షన్స్ ఉంటాయో, సేమ్ అదే విధంగా టైప్ ఆఫ్ డేటాను బట్టి టెక్స్ట్ డేటా అనుకోండి ఎన్ఎల్పి, ఇమేజ్ వీడియోస్ అనుకోండి సివి, టైమ్ సిరీస్ అంటే ఫైనాన్షియల్ డేటా ఉంటుంది కదా, ఆ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాని సపరేట్ అనాలిసిస్ అని ఉంటుంది, అది టైం సిరీస్ కింద వస్తుంది. నార్మల్గా మనకి రెగ్రెషన్, క్లాసిఫికేషన్ ఇవన్నీ కూడా జనరలైజ్ ప్రాబ్లమ్స్ అనమాట. జనరల్గా ఏంటంటే రెండు విధాలుగా మనం అప్రోచ్ చేస్తూనే ఉంటాయి, మిషన్ లెర్నింగ్ అప్రోచ్ అండ్ డీప్ లెర్నింగ్ అప్రోచ్. నిజానికి డీప్ లెర్నింగ్ అన్నది మిషన్ లెర్నింగ్లో పార్టే, కానీ సపరేట్గా చూస్తాం. డీప్ లెర్నింగ్ అనేది న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేస్తారు, మోర్ మోడర్న్ అప్రోచ్. మిషన్ లెర్నింగ్ అన్నది మీకు ట్రెడిషనల్ అప్రోచ్, సైకిట్ లాంటి లైబ్రరీస్ యూజ్ చేస్తాం, ఎక్స్జీ బూస్ట్ లాంటి లైబ్రరీస్ యూజ్ చేస్తాం. రైట్, సో ఇది ట్రెడిషనల్ అప్రోచ్. రిగ్రెషన్, క్లాసిఫికేషన్ లాంటి ప్రాబ్లమ్స్కి ఇది హెల్ప్ అవుతుంది. సేమ్ డీప్ లెర్నింగ్ కూడా మనం రిగ్రెషన్, క్లాసిఫికేషన్ లాంటి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మీకు రిగ్రెషన్, క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది మీకు జస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కింద తీసుకోండి అంతే. సో ఇదే ప్రాసెస్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కూడా మీకు ఈ ఎన్ఎల్పి, సివి, టైమ్ సిరీస్ డొమైన్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. ఈ కంప్లీట్ కోర్స్ అనేది పైథాన్ బేస్ మీద ఉంటుంది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే అడగండి. నాకు ఏఐలో మోర్ దెన్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నా పేరు దామోదర్. ఆ, మొత్తం సారీ, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నాకు 12+, అండ్ ఏఐలో అరౌండ్ 5 to 6 years నుంచి వర్క్ చేస్తున్నాను నేను. సీక్వల్ సర్వర్ డిబిఐ మీద కూడా వర్క్ చేశాను ఇంతకు ముందర. అండ్ స్విచ్ టు డేటా సైన్స్ అండ్ ఏఐ. అండ్ ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసి ఏఐ బేస్డ్ కోర్స్, ఇది ఎన్ఎల్పి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ మీకు పైథాన్ తెలియాల్సిన అవసరం లేదు, వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసినా కూడా ఓకే. అండ్ మీకు ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు పైథాన్ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు వేరే లాంగ్వేజ్ తెలిసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. రైట్, సో ఇది పైథాన్ బేస్డ్ కోర్స్. పైథాన్ ప్రోగ్రామింగ్ తెలియాల్సిన అవసరం లేదు, పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రమ్ బేసిక్స్, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మ్యాథమెటిక్స్ స్టడీస్ తెలియాల్సిన అవసరం లేదు, మీకు ఏకి సంబంధించి ఏదైతే అవసరమో అవి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అరౌండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో మీకు అది కవర్ అవుతుంది. ఓకే, సో కంటెంట్లో వెళ్ళే ముందర మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా వెంటనే అడగండి, ఎలాంటి క్వశ్చన్ అయినా పర్వాలేదు. దామోదర్ గారు ఒక చెప్పండి, క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు అంటే ఎన్ఎల్పి ఇప్పుడు పైథాన్ మీద మీ వాయిస్ చేద్దాం బ్రేక్ అనుకుంటున్నారు, అవుతుంది. అంటే పైథాన్ కాకుండా వేరే లాంగ్వేజెస్ కూడా యూజ్ చేసి అవును, చేయొచ్చండి. మీకు ఏ డేటా సైన్స్ అనేవి కేవలం పైథాన్ బట్టి కాదు. ఇప్పుడు స్పార్క్ అనేది మోర్ ఆఫ్ స్కాలా బేస్డ్ ఉంటుంది. అది అఫ్ కోర్స్ పైథాన్ పై స్పార్క్ కూడా ఉంది, సీక్వల్ కూడా ఉంది, బట్ ఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ మోర్ ఆఫ్ స్కాలా బేస్డ్. మీకు జావా స్క్రిప్ట్లో కూడా మీరు రాయొచ్చు, జావాలో కూడా రాయొచ్చు, C++ కూడా రాయొచ్చు. సో కేవలం పైథాన్ మీదే కాదు, పైథాన్ ప్రిడామినెంట్గా ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదంటే పైథాన్. అండ్ పైథాన్ వల్ల, అంటే పైథాన్ మిగతా లాంగ్వేజ్ కంటే బెటర్ ఎక్కడ వచ్చిందంటే అది ఓపెన్ సోర్స్ పైథాన్. మీకు మోస్ట్ ఆఫ్ ద లైబ్రరీస్ మీకు ఫ్రీగా ఉంటుంది. అన్ని ఈ పైథాన్లో ఉన్న లైబ్రరీస్ మీకు వేరే లాంగ్వేజ్లో ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే హార్డ్వేర్ అనేది చీప్ అయింది. ఇంతకుముందు జావా అన్నది మోర్ మెమరీ ఎఫిషియెంట్, రిసోర్స్ ఎఫిషియెంట్ అయినా కూడా, పైథాన్ అంత ఎఫిషియెంట్ కాకపోయినా కూడా మీకు చీప్ అవడం వల్ల మీకు మెమరీ మీద అంత ఫోకస్, ప్రాసెసర్ మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అందువల్ల మీకు పైథాన్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అయింది. మీకు రిక్వైర్మెంట్ కూడా పైథాన్ మీదే ఉంటుంది. మీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ చేశానా? మీ పేరు? హలో, నా పేరు సింధురా. సంధ్య. హలో, చెప్పండి. ఓకే, మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? సింధురా.
ఇంకొక పాయింట్ ఏంటంటే వేరే లాంగ్వేజ్ లో మీరు ఏదైనా సరే స్టాక్ ఉన్నట్లయితే, వెబ్ డెవలప్మెంట్ స్టాక్ ఉన్నట్లయితే, పైథాన్ మీరు ఏపీ క్రియేట్ చేసుకొని ఆ ఏపీని డైరెక్ట్ గా ఫీడ్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఏం ఇష్యూస్ ఏమి ఉండవు. హలో చెప్పండి. సార్, ఇప్పుడు పైథాన్ కోర్స్ మొత్తం కవర్ అయిద్దా దీంట్లో? పైథాన్ కోర్స్ అన్నది పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఏ డొమైన్ లోనే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏలో ఎలాగ యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా పైథాన్ వచ్చేసి మీరు ఫుల్ స్టాక్ యూజ్ చేసుకోవచ్చు. వెబ్ డెవలప్మెంట్ కి యూజ్ చేయొచ్చు, లేదా ఎథికల్ హ్యాకింగ్ కి యూజ్ చేయొచ్చు, లేదా ఆటోమేషన్ కి యూజ్ చేయొచ్చు, లేదా డేటా అనాలిసిస్ కి యూజ్ చేయొచ్చు. సో డేటా అనాలిసిస్ అనేది మీకు ఏఐలో పార్టే, బట్ ఇక్కడ మనం పైథాన్ యూజ్ చేసేది ఏఐ కోసం, వెబ్ డెవలప్మెంట్ కోసం కాదు, లేదా ఎథికల్ హ్యాకింగ్ కోసం కాదు, ఆటోమేషన్ కోసం కాదు. పైథాన్ కోర్స్ అన్నప్పుడు వేరు, పైథాన్ బేస్డ్ ఏఐ కోర్స్. పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి మీకు ఏఐ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్. Yeah. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రైట్. సో కంటెంట్లోకి వెళ్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇంటరప్ట్ చేసి మీరు అడగచ్చు. మీరు చివరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ కోర్స్ అనేది ఇంతకుముందు చెప్పాం కదా, మీకు పైథాన్ మీకు తెలియాల్సిన అవసరం లేదు. పైథాన్తో స్టార్ట్ చేద్దాం. పైథాన్ బేసిక్స్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత మీకు కనిపిస్తుంది కదా నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ అనేవి ఈ పైథాన్ బేస్డ్ మీద క్రియేట్ అయింది. నిజానికి నంపై అనేది C++ క్రియేట్ అయింది, బట్ పైథాన్ ర్యాపర్ అనేది ఉంటుంది, పైథాన్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇవేంటంటే మీకు మళ్ళీ జనరల్గా లైబ్రరీస్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ పైథాన్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఒక ఎడిషన్ అనుకోండి, ఎడిషన్కి ఆల్రెడీ ఒక మెథడ్ క్రియేట్ చేశారనుకోండి, ఆ లైబ్రరీ మనకి ఇచ్చినట్టు డైరెక్ట్గా మనం ఎడిషన్ యూజ్ చేయొచ్చు. సో పైథాన్ యూజ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెథడ్స్ మనం డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు. అంటే మళ్ళీ మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు, రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయాల్సిన అవసరం లేదు. సో లైబ్రరీస్ ఆ విధంగా హెల్ప్ అవుతాయి. మీకు ఫస్ట్ పైథాన్ స్టార్ట్ అవుతుంది. పైథాన్ అంటే ఒక 4 to 5 సెషన్స్ ఉంటాయి. ఆ కంప్లీట్ అయిన తర్వాత నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్. నంపై అనేది న్యూమరికల్ అనాలిసిస్ కోసం, పాండాస్ అన్నది ఒక లైబ్రరీ, అది డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. 70 to 80% మీకు ఏఐలో డేటా అనాలిసిస్ కోసం పాండాస్ లైబ్రరీ యూజ్ చేస్తాం. మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ అనేది విజువలైజేషన్ కోసం. సో విజువల్స్ ఏమన్నా సరే మీకు రావాలనుకున్నట్లయితే మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ వాడతాం. మ్యాట్ప్లాట్లిబ్ అనేది మోర్ ఆఫ్ కోర్, సీబాన్ అనేది క్విక్గా మీకు విజువలైజేషన్స్ జనరేట్ చేసుకోవచ్చు, బట్ కస్టమైజేషన్స్ అనేవి మీకు తక్కువ ఉంటుంది సీబాన్లో. సో అగైన్ మ్యాట్ప్లాట్లిబ్ వాడాల్సి ఉంటుంది. సో చివరికి విజువలైజేషన్ వచ్చేసరికి ఒక మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ రెండు కాంబినేషన్తో ఉంటుంది. అందువల్ల రెండు లైబ్రరీస్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్ ఆప్షన్స్ వచ్చేసి మీకు పవర్ బిఐ, ట్యాబ్లో ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఏఐలో మీకు విజువలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు, కాబట్టి మనం టూల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో టైమ్ సిరీస్ అన్నది మీకు ఏంటంటే టైం బేస్డ్ మీద ఏదైనా డేటా ఉన్నట్లయితే దానికి సపరేట్ మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనం రీడ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తుంది, టైం డేట్ టైం కింద డిటెక్ట్ చేయదు. సో దానికి సపరేట్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందువల్ల మన టైం సిరీస్ సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఈ పర్టికులర్ కోర్స్ కంప్లీట్గా టైం సిరీస్ డేటా మీద ప్రోడక్ట్స్ ఉండవు, బట్ టైమ్స్ జస్ట్ బేసిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ లెర్నింగ్ బేస్ మీకు ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా ప్రీ రిక్విజిట్స్. అంటే మనకి కోర్స్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్కి ఏం అవసరమో అవి కవర్ అవుతాయి. అంతేకాకుండా ఇవి మటుకి కాకుండా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడే కవర్ అవుతుంది. ఇది కవర్ అయిన తర్వాత మీకు మిషన్ లెర్నింగ్ బేసిక్ స్టార్ట్ అవుతుంది. సో ఒక ప్రాజెక్ట్ టెంప్లెట్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీకు టెంప్లెట్ అంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా మీకు టెంప్లెట్ లా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ టెంప్లెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది. సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది.
బైనరీ క్లాసిఫికేషన్ అనుకోండి, అంటే రెండు కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి మనకి, దాన్ని క్లాసిఫై చేయడం ఎలాగా, అది ఒక ప్రాబ్లం. ఇప్పుడు క్యాట్ వర్సెస్ డాగ్స్, మేల్ వర్సెస్ ఫీమేల్, గుడ్ వర్సెస్ బ్యాడ్. ఇప్పుడు మూవీ రివ్యూస్ అనుకోండి, పాజిటివ్ నెగిటివ్. సో ఇలాంటి బైనరీ క్లాసిఫికేషన్ చేయాలంటే ఈ స్క్రిప్ట్ యూస్ చేయాల్సి ఉంటుంది. మీకు స్క్రిప్ట్ ఇలా ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే మీకు డేటా లోడింగ్ నుంచి, డేటా క్లీనింగ్ నుంచి, డేటా ప్రీ ప్రాసెసింగ్ నుంచి, అల్గోరిథం ట్రైనింగ్ నుంచి, మోడల్ జనరేషన్ నుంచి, అండ్ బెస్ట్ మెట్రిక్స్ అండ్ మోడల్ సేవింగ్. బెస్ట్ మోడల్ ఏది, దాన్ని డైరెక్ట్గా సేవ్ చేసుకుని ఎలాగన్నది ఇక్కడ ఈ స్క్రిప్ట్ హెల్ప్ చేస్తుంది. సేమ్ అదే విధంగా మీకు రిగ్రెషన్కి, మల్టీ క్లాస్కి, మల్టీ లేబుల్కి ఉంటుంది. అండ్ డీప్ లెర్నింగ్ వచ్చినప్పుడు మీకు ఇంత కస్టమైజేషన్ ఉండకపోవచ్చు, బట్ ఏ స్క్రిప్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు కొంత పార్ట్ వరకు. మిగతా కస్టమైజేషన్స్ అనేవి మీకు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో అవుతున్నారా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి, రైట్, ఎవరైనా క్వశ్చన్స్ అన్మ్యూట్ చేసుకుని అడుగుతున్నారు, చెప్పండి. లేదు లేదు, అంటే ఈ లైబ్రరీస్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు నెక్స్ట్ చెప్తారు కదా. అదే ప్రాజెక్ట్ కోర్సులో కవర్ అవుతుంది. సో ఎలాగ టెంప్లెట్ యూజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మార్చాల్సి ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ మీకు ఓవర్ ఇవ్వడం కోసం ఎలా ఉండబోతుంది మీకు అన్నది, అంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయాల్సిన అవసరం లేకుండా సాధ్యమైనంత వరకు నేను యూజ్ చేసే స్క్రిప్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళు ప్రొడక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఓకే. ప్రాపర్ అండర్స్టాండింగ్, క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అది కోర్సులో కవర్ అవుతుంది. సో అది మీకు బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ టెంప్లెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ టెంప్లెట్ ఓకే. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ అనేవి ఉంటాయి. అంటే మీకు డీటెయిల్గా మిషన్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుంది కొంతవరకు ఇక్కడ పైన పార్ట్ ఈ బేసిక్స్తో కవర్ అవుతుంది. బట్ డీటెయిల్గా మీ ప్రాజెక్ట్ టెంప్లెట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక మ్యూట్ చేసుకోండి, మీ నాయిస్ వస్తుంది. ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకొని మీరు అడగండి. సో నా వైపు నుంచి ఏమైనా నాయిస్ ఏమైనా ఉందా? క్లియరా? ఏమైనా నాయిస్ ఏమైనా ఉంటే మీకు చెప్పండి. అండ్ అందరికి వాయిస్ క్లియర్గా ఉందా? నాయిస్ ఏం లేదు కదా? ఆడిబులే కదా? జస్ట్ ఒక మెసేజ్ చేయండి నాకు, క్లియర్ అయితే క్లియర్ అని. రైట్. ఓకే, మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్. మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ కంప్లీట్, మిషన్ లెర్నింగ్ అండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిషన్ లెర్నింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ అంటాను దాన్ని. సో మీకు ఆ ప్రాజెక్ట్ టెంప్లెట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, మీరు ఈజీగా మ్యాప్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ కొన్ని 4 to 5 ప్రోడక్ట్ డేటా సెట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. టెంప్లెట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక డేటా సెట్ తీసుకొని అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత మీకు 4 to 5 అడిషనల్ డేటా సెట్స్ ఇస్తాను. అది మీరు చేయాల్సి ఉంటుంది అసైన్మెంట్ కింద. మీకు అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఏ పార్ట్, ఏ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మీకు అర్థమవుతుంది. మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది మీరు ఈజీగా మ్యాప్ చేసుకోవచ్చు. అందువల్ల టెంప్లెట్ ప్రాజెక్ట్స్ అండ్ దెన్ మీకు మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ అనేది ఉంటుంది అనమాట. ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ కూడా మీకు మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ కిందే వస్తుంది. అంటే ఇంకా మీకు బెటర్ యాక్యురసీ వస్తుంది ఈ అల్గోరిథమ్స్ ద్వారా. అసలు ఎగ్జాక్ట్గా అల్గోరిథం అంటే ఏంటి, మోడల్ అంటే ఏంటి మీకు మీ కోర్సులో కవర్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది మిషన్ లెర్నింగ్ పార్ట్ అనమాట, అంటే ట్రెడిషనల్ అప్రోచ్. డీప్ లెర్నింగ్ అనేది న్యూరల్ నెట్వర్క్ బేస్డ్ మీద ఉంటుంది అనమాట. అంటే బెటర్ మోడర్న్ అప్రోచ్ ఇది, ఇంకా బెటర్ యాక్యురసీ వస్తుంది. అంతేకాకుండా మీకు కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి, టెక్స్ట్ డేటా లేదా టైమ్ సిరీస్, ఫైనాన్షియల్ డేటా అన్న వచ్చినప్పుడు ఇంకా బెటర్ యాక్యురసీ, బెటర్ మోడల్ రావాలనుకుంటే ఖచ్చితంగా డీప్ లెర్నింగ్ యూజ్ చేయాల్సిందే. నార్మల్ ట్రెడిషనల్ మిషన్ లెర్నింగ్ మెథడాలజీస్ అంత ఎఫెక్టివ్గా ఉండవు. సో మీకు బెటర్ యాక్యురసీ కోసం, బెటర్ మోడల్ జనరేట్ చేయడం కోసం డీప్ లెర్నింగ్ అప్రోచ్ని యూజ్ చేస్తాం. డైరెక్ట్గా మనం డీప్ లెర్నింగ్ యూజ్ చేయొచ్చు కదా అంటే మీకు మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ మీకు మిషన్ లెర్నింగ్లో కవర్ అవుతాయి. రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ అనేది మీకు స్టిల్ మిషన్ లెర్నింగే ఎఫెక్టివ్ మోర్ దెన్ డీప్ లెర్నింగ్. అందువల్ల సో మిషన్ లెర్నింగ్ కూడా కవర్ అవుతుంది. అండ్ డీప్ లెర్నింగ్ కంప్లీట్ బేసిక్స్ కంప్లీట్ అయింది. డీప్ లెర్నింగ్ అంటే మీకు ఏఎన్ఎన్, డిఎన్ఎన్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, డీప్ న్యూరల్ నెట్వర్క్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్, ఇవి కవర్ అవుతాయి అనమాట. ఆర్ఎన్ఎన్లో ఎల్ఎస్టిఎం, జిఆర్యు ఇవి కూడా కవర్ అవుతాయి. అండ్ సిఎన్ఎన్ వేరియేషన్స్ కూడా.
అండ్ మీకు టెక్స్ట్ డేటా ఎన్ఎల్పి ఈ కోర్స్ వచ్చేసి ఎన్ఎల్పి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది చెప్పాం కదా. టెక్స్ట్ డేటా వచ్చినప్పుడు అది క్లీన్గా రాదు. సో దాన్ని క్లీన్ చేయడం కోసం మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే ఒక సపరేట్ ఒక లాంగ్వేజ్ లాగా ఉంటుంది అనమాట. ఒక ప్యాటర్న్ మనం తీసుకొని అది క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడం కోసం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం, రైట్. సో మీకు మీకు సెంటిమెంట్ అనాలిసిస్లో మీకు పైప్ లైన్గా ప్రొవైడ్ చేస్తాను. ఒక డేటా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది క్లీన్ చేసుకునే అలాగా విత్ బంచ్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఎన్ఎల్పి బేసిక్స్ ఎన్ఎల్పి ప్రాజెక్ట్స్ మీద ఉంటుంది. ఎన్ఎల్పి బేసిక్స్లో మీకు ఎన్ఎల్టీకే లైబ్రరీ యూజ్ చేస్తాం. ఎన్ఎల్టీకే అన్నది మీకు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే టెక్స్ట్ డేటాకి సపరేట్ క్రియేట్ చేసిన ఒక లైబ్రరీ అనమాట. మీకు మ్యాట్ప్లాట్లిబ్ సీబార్న్ విజువలైజేషన్ కోసం ఎలాగో, డేటా అనాలిసిస్ కోసం పాండాస్ నంపై ఎలాగో, సేమ్ అదే విధంగా మీకు ఎన్ఎల్టీకే అనేది ఒక లైబ్రరీ అన్నమాట టెక్స్ట్ డేటా క్లీన్ చేసుకోవడం కోసం. అండ్ మీకు బోత్ మీకు ఎన్ఎల్పి ప్రాజెక్ట్స్ అంటే అర్థం మీకు బోత్ ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ మోడర్న్ అప్రోచ్, మిషన్ లెర్నింగ్ అప్రోచ్ అండ్ డీప్ లెర్నింగ్ అప్రోచ్ రెండు కూడా ఉంటాయి. మిషన్ డీప్ లెర్నింగ్ అప్రోచ్ అంటే ఇక్కడ ఎల్ఎస్టిఎం జిఆర్యూస్ ఇలాంటివి యూజ్ చేస్తాం, ట్రాన్స్ఫార్మర్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం అనమాట. కంప్యూటర్ విజన్ బేసిక్స్ ఉంటుంది, బట్ ఎన్ఎల్పి మీద ఉన్నంత అంటే ఉన్నన్ని ప్రాజెక్ట్స్ కంప్యూటర్ విజన్ మీద ఉండవు. బట్ ఎందుకంటే ఈ కోర్సు ఎన్ఎల్పి మీద కాబట్టి, బట్ కంప్యూటర్ విజన్ ప్రాజెక్ట్స్ కూడా కవర్ అవుతాయి, బోత్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. టైమ్ సిరీస్ ప్రాజెక్ట్ ఈ పర్టికులర్ కోర్సులో ఇది అంటే ఇంక్లూడ్ లేదు. మీకు ఇది పాత దాంట్లో జస్ట్ మీకు అన్నిటి మీద జస్ట్ ఒక బేసిక్ ప్రోడక్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, డీప్గా వెళ్ళేవాడిని కాదు. బట్ ఈ పర్టికులర్ కోర్స్లో అంటే కోర్స్ స్ట్రక్చర్ మారింది. ఒక డొమైన్ మీద ఫోకస్ ఎక్కువ ఉండడం బెటర్. అండ్ ఎన్ఎల్పి మీద ఎక్కువ మీకు జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్ఎల్పి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ మీకు మోడల్ జనరేట్ చేస్తుంది అది. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే డేటాని లోడ్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, ప్రీ ప్రాసెస్ చేయడం, ట్రైనింగ్ చేయడం, మోడల్ జనరేట్ చేయడం. కానీ ఆ మోడల్ ఎలా డిప్లాయ్ చేయాలి రియల్ టైంలో అన్నది డిప్లాయ్మెంట్లో మీకు కవర్ అవుతుంది అనమాట. సో ఇది ఓవరాల్. డీటెయిల్గా మీకు కంటెంట్ కావాలనుకున్నట్లయితే మీ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళండి కంటెంట్లోకి వెళ్ళండి. సో మీ కంటెంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఇంతవరకు? లేదు. మిగతా వాళ్ళకి పవన్, సాయి కృష్ణ, సునీల్, ఇప్పుడే అంటే మీకు చిన్న క్వశ్చన్స్ అంటే ఆ, ఇలా అడిగితే ఏమనుకుంటారో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎలాగో ఇది ఇంట్రో సెషనే కాబట్టి ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు రిలేటెడ్ టు ఏఐ. ఇన్స్టలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాం కదా. సో ఎనకోండా మీరు సెర్చ్ చేయండి, anaconda.com లోకి వెళ్ళండి. బయట ఫ్రీ డౌన్లోడ్ ఉంది కదా ఇక్కడ, ఆ ఫ్రీ డౌన్లోడ్ చేయండి. ఎనకోండా అవసరం మనకి, డౌన్లోడ్ ఉంది కదా, ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. లెట్ మీ డౌన్లోడ్ దిస్ 1 GB ఉంది అరౌండ్. ఆల్రెడీ ఎనకొండ నా సిస్టంలో ఇన్స్టాల్ చేశాను, కంప్లీట్గా కాకుండా ఎక్కడి వరకు అంటే ఏ పాయింట్స్ అక్కడ మీరు చేంజెస్ చేయాల్సి ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టలేషన్ పద్ధతి మీరు జస్ట్ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ మీరు బ్లైండ్గా ఈ వీడియో ఫాలో అయ్యి, నేను ఇన్స్టాల్ క్లిక్ చేయను, బట్ మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నా సిస్టంలో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓకే, సో లెట్ మీ ఓపెన్ దిస్. ఐఎక్సి ఫైల్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా నాకు ఒక విండో వస్తుంది, ఎందుకంటే ఇంటర్నెట్ డౌన్లోడ్ మ్యాచ్ ఓపెన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అనకుండా ఓపెన్ అవుతుంది, ఒక్క నిమిషం.
ఒక విండో వస్తుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత. ఈ లోపు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. లోడ్ అవుతుంది కదా. యా, ఇప్పుడు నెక్స్ట్ విండో ఓపెన్ అయితే నెక్స్ట్ అండ్ ఐ అగ్రీ లైసెన్స్ యాక్సెప్ట్ చేయండి, ఐ అగ్రీ. జస్ట్ మీ ఆల్ యూజర్స్ ఉంది కదా, ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. సిస్టమ్ లెవెల్లో ఇన్స్టాల్ అవుతుంది. జస్ట్ మీ బై డిఫాల్ట్ ఇది ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. అడ్మిన్ ప్రివిలేజెస్, మీ సిస్టమ్ ఓన్ సిస్టమ్ అయినట్టు అడ్మిన్ ప్రివిలేజెస్ ఖచ్చితంగా ఉండాలి. సో లేకపోతే మీరు ఆఫీస్ సిస్టమ్లో ఏమైనా ఇన్స్టాల్ చేయాలనుకున్నట్లయితే మీరు అడ్మిన్ పర్మిషన్ తీసుకొని ఇన్స్టాల్ చేయాల్సింది. వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు, లేదా మీరు ఈఎక్సీ ప్రొవైడ్ చేసి అడ్మిన్ ప్రివిలేజెస్ ఇస్తారు. సో ఆల్ యూస్ మీద క్లిక్ చేయండి. మీ ఓన్ సిస్టమ్స్ ప్రిడామినెంట్గా ఉంటాయి కాబట్టి ఆల్ యూస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒక విండో పాపప్ విండో వస్తుంది, మీకు కనిపించకపోవచ్చు ఇక్కడ. పాపప్ విండో వస్తుంది, ఎస్ ఆర్ నో అని, ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ లొకేషన్లో ఇది ఇన్స్టాల్ అవుతుంది, రైట్. సో జస్ట్ నేను ఇక్కడ 3.1 యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ షార్ట్ కట్ అవసరం లేదు. ఈ మిగతా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 2 క్లిక్ చేయండి. ఇది ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఏమైనా క్యాష్ ఏమైనా ఉంటే డిలీట్ అయిపోతుంది, లాస్ట్ ఆప్షన్. ఇది మీకు రిజిస్ట్రీ అండ్ ఐ మీన్ టు సే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది ఈ పార్ట్. ఇక్కడ తర్వాత ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్, ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేయట్లేదు, ఎందుకంటే నేను సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి, రైట్. సో ఎనకోండా ప్రస్తుతానికి చాలు. అడిషనల్ లైబ్రరీస్ ఏమన్నా ఉంటే ఆ పర్టికులర్ కేసు వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మోస్ట్ ఆఫ్ ది బేసిక్ లైబ్రరీస్ మీకు ఎనకోండా ద్వారా ఇన్స్టాల్ అయిపోతుంది. అసలు ఎనకోండా అంటే ఏంటంటే, పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ కదా, ఎవరైనా క్రియేట్ చేయొచ్చు లైబ్రరీస్. కాకపోతే ఆ లైబ్రరీస్ ఒక లైబ్రరీ మీద ఇంకో లైబ్రరీ డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ కంపాటబిలిటీ ఉండకపోవచ్చు, లేదా బేసిక్ లైబ్రరీస్ అన్ని ఒక చోట ఉండకపోవచ్చు. సో ఎనకోండా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక గ్రూప్ చేసి బేసిక్ లైబ్రరీస్ మొత్తం ఒక గ్రూప్ చేసి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు. అదే మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు సపోజ్ అది సి ప్రోగ్రామ్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసినప్పుడు ఎనకోండా ఇక్కడ కదా ఇన్స్టాల్ అయ్యింది. ఇక్కడికి వెళ్ళినప్పుడు చూసారా, ఇట్లా ఉన్నవన్నీ కూడా లైబ్రరీస్. యుఆర్ లిబ్ అన్నవి, టింకర్ అన్నది, సిక్వలైట్ 3 అనేది, ఇవన్నీ కూడా ఆర్ఈ అనేది ఒక లైబ్రరీ. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అనమాట. సో ఈ లైబ్రరీస్ అన్ని ఇక్కడ కొన్ని నేను ఓన్గా ఇన్స్టాల్ చేస్తుండొచ్చు, బట్ మోస్ట్లీ మీకు ఎనకుండా ఒక సెట్ ఆఫ్ లైబ్రరీస్తో వస్తుంది అనమాట. ప్రతి ఒక్క లైబ్రరీ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా, అంతేకాకుండా పైథాన్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. జనరల్గా మనం పైథాన్ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నట్టయితే python.org అని ఉంటుంది. python.org వెళ్ళినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సపరేట్ చేసుకోవాలనుకున్నట్టయితే. ఇక్కడ మీకు క్లిక్ చేస్తే సరిపోతుంది, డౌన్లోడ్ అవుతుంది. బట్ వినకుండా బెటర్. సో ఒక పైథాన్తో పాటు ఒక సెట్ ఆఫ్ అన్ని బేసిక్ లైబ్రరీస్ వస్తాయి కాబట్టి మనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది కాబట్టి అది ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. ఓకే, బట్ ఇప్పుడు అనుకున్నాలో నార్మల్ గా మనం పైథాన్ ప్రోగ్రామ్స్ రాయాలంటే ఎలా జూపిటర్ నోట్బుక్ యూజ్ చేస్తాం. సో జూపిటర్ నోట్బుక్ యూజ్ చేయొచ్చు, లేదా ఇలాగా విజువల్ కోడ్ యూజ్ చేయొచ్చు. డిప్లాయ్మెంట్లో మీకు విజువల్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విజువల్ కోడ్ ఎలా యూజ్ చేయాలి రియల్ టైంలో అన్నది. బట్ డెవలప్మెంట్ కోసం మనం జూపిటర్ నోట్బుక్ వాడతాం. జూపిటర్ నోట్బుక్ ఇలా ఉంటుంది, అది ఎలా ఓపెన్ చేయాలి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రేపు సెషన్లో, ఇది ఎప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేస్తాం అప్పుడు. ఓకే. ఇది డెవలప్మెంట్ కోసం. మీకు ఇంతకుముందు చూసా కదా, మీకు ఒక కమాండ్ టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ ఇలా నేను ఒక స్విచ్ డైరెక్టరీ స్విచ్ చేసి python-m నోట్బుక్ అని కానీ అది ఓపెన్ అయింది కదా, ఈ లింక్తో ఓపెన్ అయింది అది, రైట్. సో ఓపెన్ అయిన తర్వాత ఇది ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నేను ఏదైనా నోట్బుక్ ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ అది దాని మీద క్లిక్ చేశాను.
అది ఓపెన్ అయింది. సో ఆ విధంగా మీకు అది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది సెషన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు జూపిటర్ నోట్బుక్ బేసిక్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో యూజ్ చేసే షార్ట్ కట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇంక యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు అడిగితే క్వశ్చన్స్ అడిగితే బెటర్. సో లేకపోతే ఏమవుతుందంటే జస్ట్ కంటెంట్ అనుకోని జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. క్వశ్చన్స్ అడిగితే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి, లేకపోతే వేరే నార్మల్ వీడియో కోర్స్ అయిపోతుంది. రైట్? క్వశ్చన్స్ అంటే యాక్చువల్లీ స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ అదే మీ వాయిస్ ఎందుకో బ్రేక్ అవుతుంది. మొబైల్ నెట్వర్క్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? మొబైల్ నెట్వర్క్. ఓకే, చెప్పండి. ప్రెసెంట్ అయితే నార్మల్ గా ఏమేమి కవర్ చేస్తారు అన్నట్లు హై లెవెల్ లో చెప్పారు కదా. సో క్వశ్చన్స్ అంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఏమన్నా అవును. సో సెషన్ బట్టి మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ, నార్మల్గా ఏ అంటే అంటే మీకు ఏ అంటే ఒక ఐడియా ఉంటుంది కదా, అంటే మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా, అసలు ఏ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా కూడా ఓకే, కంటెంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓకే, జనరల్ క్వశ్చన్స్ ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఏమైనా పర్లేదా? పర్లేదు, అడగండి. అంటే ఇప్పుడు మాక్సిమం ఎక్కువ ఏఐ షిఫ్ట్ అవుతున్నారు, యూజ్ చేస్తున్నారు అంటున్నారు కదా. మీ అంటే షిఫ్ట్ అస్సలు వాయిస్ అస్సలు క్లియర్గా లేదు. ఆ, అంటే బ్రేక్ అవుతూ ఉంది. నాకు అసలు ఏం క్లియర్గా వినిపించట్లేదు. ఫ్యాన్ ఏమన్నా ఇలాంటివి ఏమన్నా కూడా ఆఫ్ చేసి మేబీ బెటర్ ఉండొచ్చు. లేదా మైక్ కొంచెం దూరంగా పెట్టుకొని మాట్లాడండి, క్లారిటీగా ఉంటుందేమో. నేను చెప్పేది వినిపిస్తుంది కదా? మీరు చెప్పేది వినిపిస్తుంది. ఓకే. మేబీ నాది హెడ్సెట్ ఇష్యూ ఏమో. అదే మైక్రోఫోన్ బెటర్గా ఉంటే హెడ్సెట్ లాగా ఉంటే బెటర్. సో మీరు యూజ్ చేసే ఇయర్ బడ్స్ అనుకుంటాను. ఓకే, చెప్పండి. మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్న పర్లేదు, చెప్పండి. ఇప్పుడు ఓకేనా? బెటర్, చాలా బెటర్. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ అంతా కూడా ఏఐలోకి కన్వర్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. అవును. అంటే ఏఐలోకి కన్వర్ట్ చేయమంటే ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏదన్నా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉంది అనుకోండి ఒక ప్రాజెక్ట్. ఆ ఓకే. ప్రాజెక్ట్కి ఏఐ షిఫ్ట్ చేస్తున్నాము అంటే ఏఐకి కన్వర్ట్ చేస్తున్నాము అని అంటే ఉమ్. అది కన్వర్టబులా కాదా అనేది దేన్ని బేస్ చేసుకొని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలా? ఒక ఏ అన్నది ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఏదైనా ఉన్నట్లయితే, పాసిబిలిటీ ఉంటే అప్పుడు ఏ అని హెల్ప్ అవుతుంది. ఒక పర్టికులర్ ప్యాటర్న్ లేకపోతే మన ఏ అనేది పాసిబిలిటీ కాదు. స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఉండాలి. అంటే ఆటోమేషన్ పాసిబిలిటీ, అంటే ఆ పాసిబిలిటీ చూసినా కూడా ఆటోమేషన్ పాసిబిలిటీ ఉంటే ఏను చేయగలదు, లేకపోతే చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ప్రోగ్రామింగే ఉంది, వెబ్ డెవలప్మెంటే ఉందనుకోండి. ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాం, అంటే కంప్లీట్ కాదు. బట్ చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే మనం టెక్స్ట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ కోడ్ జనరేట్ చేస్తుంది. మనం టెక్స్ట్ ఫార్మాట్లో అంటే టెక్స్ట్ కేస్ జనరేట్ చేయమంటే ఆటోమేటిక్ టెక్స్ట్ కేస్ జనరేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు టెస్టింగ్కి అసలు జాబ్స్ లేవు. వెబ్ డెవలప్మెంట్ జాబ్స్ ఉన్నాయి అట్లీస్ట్ కొంతమంది కన్నా, బట్ టెస్టింగ్ ఆల్మోస్ట్ లేవు. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా టెస్ట్ కేస్ రాయమంటే రాస్తుంది, విత్ చేంజెస్ విత్ మోడిఫికేషన్స్ రాస్తుంది. రైట్? సో అక్కడ ఎక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది, అక్కడ మీకు జాబ్స్ లేవు. వెబ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఇంకా మీకు చార్ట్ జీపీటీ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ అప్లికేషన్ జనరేట్ చేయగలదంటే చేయలేదు, బట్ కోడ్ అయితే జనరేట్ చేస్తుంది. సో మనం రిక్వైర్మెంట్ మార్చుకుంటూ, అంటే అడుగుతూ రెస్పాన్స్ తీసుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా ఏ అన్నది ఓవర్టేక్ చేస్తుందా అంటే ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లో చేస్తుంది. ఇప్పుడు ఉన్న లిమిటేషన్ ఏంటంటే ప్రాసెసింగ్ పవర్. అంటే ఒక మోడల్ జనరేట్ చేయాలంటే చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతుంది, అంత ఈజీ కాదు. అండ్ మోడల్ ఇంప్లిమెంటేషన్ కూడా మనకి ప్రాపర్ హై ఎండ్ సిస్టమ్స్ కావాల్సి ఉంటుంది, జీపీయూ బేస్డ్ సిస్టమ్స్ కావాల్సి ఉంటుంది. సో అన్ని ప్రాబ్లమ్స్కి మనం ఇంప్లిమెంట్ చేయగలం అంటే అది ఫైనాన్షియల్ ఫీజిబిలిటీని బట్టి, వాళ్ళు పాసిబిలిటీ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. ఓకే. ఓకే. మీ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. బట్
ఎక్కడైతే స్పెసిఫిక్ ప్యాటర్న్ పాసిబిలిటీ ఉంటుందో అక్కడ పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఫ్యూచర్లో కంప్లీట్గా హ్యూమన్ రిసోర్స్ని రీప్లేస్ చేస్తుందంటే ఖచ్చితంగా చేస్తుంది. డాక్టర్ని రీప్లేస్ చేస్తుంది, నర్సెస్ని రీప్లేస్ చేస్తుంది, ఒక వెబ్ డెవలపర్ని రీప్లేస్ చేస్తుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తుంది. ఏ విధంగా అంటే ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిస్టమ్స్ ఏంటంటే జీపీయూ బేస్డ్ మీద వెళ్తున్నాయి. నార్మల్ ప్రాసెస్ సరిపోదు. i7, i9 జియాన్ ప్రాసెస్ సరిపోవు. జీపీయూస్ యూజ్ చేస్తున్నాం, ఎన్విడియా జీపీయూస్ యూజ్ చేస్తున్నాం కదా. బట్ ఫ్యూచర్లో ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనకి ఇంకా సింప్లిఫై అవుతుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం ఇంకా బెటర్ మోడల్స్ జనరేట్ చేయొచ్చు ఇప్పుడున్న మోడల్స్ కంటే కూడా. కంప్లీట్గా రీప్లేస్ చేసే అవకాశం ఉంది. అప్పుడు కొత్త రకమైన జాబ్స్ రావచ్చు మనకి, మనం చెప్పలేం. ఓకే. సో ఫ్యూచర్లో ఏం జరగబోతుందని భయపడడం కంటే కూడా ప్రస్తుతంగా రిక్వైర్మెంట్ ఏంటి, ఏం నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఏ అనేది అవసరం. అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అన్న అవసరం ఫ్యూచర్లో. ప్రతి ఒక్కరు ఇంతకుముందు మనం కంప్యూటర్ ఎలా నేర్చుకుంటున్నామో, ప్రతి ఒక్క టెక్నాలజీకి ఇప్పుడు ఎక్సెల్ నేర్చుకోవాలో కంప్యూటర్ బేసిక్స్ తెలియాలి కదా. సో ఎలా ఆల్రెడీ మనకి ఎలా తెలుసో సేమ్ అదే విధంగా ఏఐ తెలియాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క డొమైన్లో యూజ్ చేస్తారు. అది ఫైనాన్స్ కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఎలాగో మనకు టూల్ లాగా యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఏ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక టూల్గా. రైట్. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? ఆ, ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి. వచ్చింది బట్ కానీ అంటే వాయిస్ కొంచెం లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. వచ్చింది క్లియర్గా బట్ ఉంది. కానీ అంటే అంత క్లారిటీ రాలేదు. అంటే ఎక్కడ మీకు కన్ఫ్యూషన్ ఉంది? అంటే మీరు అన్నట్లు చాట్ జీపీటీ ఇవన్నీ ఓకే. ఉమ్. సో వీటన్నిటిని ఇవన్నీ కూడా మొత్తం అంతా డీప్ లెర్నింగ్ ఎన్ఎల్పి వీటితో అన్ని కలిపి యూస్ చేస్తుంది కదా. అది డొమైన్ బట్టి ఇప్పుడు టెక్స్ట్ డేటా ఏమైనా ప్రాసెస్ చేయాలంటే ఎన్ఎల్పి డొమైన్ యూజ్ చేస్తాం. ఎన్ఎల్పి ఒక డొమైన్. అది ఇమేజ్ వీడియోస్ అనుకోండి కంప్యూటర్ విజన్, సివి అనేది ఒక డొమైన్. ఓకే. అలాగా. సో టైప్ ఆఫ్ డేటాను బట్టి మనం డొమైన్ సెగ్రిగేట్ చేసుకుంటున్నాం. అన్నిటి కంబైన్ చేసి కూడా చేయొచ్చు. మల్టీ మోడల్ అంటాం కదా అది. ఇప్పుడు ఒక ఇమేజ్ చాట్ జీపీటీకి ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేసి మనకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే అది ఏమవుతుంది, సివి ఎన్ఎల్పి రెండు కంబైన్ చేసినట్టు కదా. ఉమ్, ఆ విధంగా చేస్తున్నారు ఇప్పుడు, ఆ విధంగానే వెళ్తుంది. ఓకే. ఇప్పుడు చాట్ బాట్ లో అయితే చాట్ బాట్ లో అలా ఇమేజ్ ఉండదు అనుకుంటా, ఓన్లీ మనం టెక్స్ట్ టెక్స్ట్ మట్టుకే. అప్పుడు అది ప్యూర్ ఎన్ఎల్పి అనమాట. అది ఓకే. మల్టీ మోడల్ అంటే ఏంటంటే అన్ని డొమైన్స్ని కంబైన్ చేయడం, సపరేట్ కాకుండా. అది ఇంకా ఎక్కువ సైజ్ ఎక్కువ ఉంటుంది, పారామీటర్స్ ఎక్కువ ఉంటాయి. హగ్గింగ్ ఫేస్ అనేది ఒకటి ఉంటుంది. హగ్గింగ్ ఫేస్ వెబ్సైట్లోకి వెళ్తే, మోడల్స్కి వెళ్తే, హగ్గింగ్ ఫేస్కి వెళ్దాం. ఇక్కడ ఓకే, మోడల్స్లోకి ఇక్కడ మల్టీ మోడల్ ఉంది. సో టెక్స్ట్ టు వీడియో, యాక్చువల్ ఎన్ఎల్పి టు సిబి, ఇది ఇమేజ్ టు టెక్స్ట్ అంటే సిబి టు ఎన్ఎల్పి. అలాగా మల్టీ మోడల్ కూడా ఉన్నాయి. ఇంతేకాకుండా స్పెసిఫిక్గా కంప్యూటర్ విజన్ సపరేట్గా, ఎన్ఎల్పి సపరేట్గా, ఆడియో సపరేట్గా ఉంది. అలాగా ఇవన్నీ కూడా మోడల్స్, వేరే వాళ్ళు జనరేట్ చేసిన మోడల్స్. మన రియల్ టైంలో ఆ వేరే వాళ్ళు జనరేట్ చేసిన మోడల్స్ మన ఓన్ డేటాకి ఎలా కస్టమైజ్ చేసుకోవాలనే దాన్ని చూస్తాం అనమాట. అది కూడా మీ కోర్సులో కవర్ అవుతుంది. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే అది ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ కావాలి కదా. అందువల్ల ఉన్న మోడల్స్ తీసుకుని ఎలా చేయాలనేది చూస్తాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అట్లీస్ట్ మీకు క్లారిటీ వచ్చిందా? బెటర్. ఫ్యూచర్లో అన్ని జాబ్స్, ఇప్పుడున్న జాబ్స్ అన్ని కూడా రీప్లేస్ అవుతాయంటే ఖచ్చితంగా అవుతాయి. బట్ రీప్లేస్ అవుతుంది బట్ కానీ ఎన్ఎల్పి మరి ఫ్రెషర్స్ కి ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయా? ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నది ఎన్ఎల్పికి మీదే. కాకపోతే ఫ్రెషర్స్కి తీసుకుంటున్నారా లేదా అనేది ఇది వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. మీకు ఈ కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఓకే. ఆ విధంగా మీకు హెల్ప్ అవుతుంది. అంటే రియల్ టైంలో మీ టెంప్లెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా,
సో ఆ విధంగా మీకు ఇప్పుడు 90%, 80%, 90% యాక్యురసీ రావాలంటే అట్లీస్ట్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మీ టెంప్లెట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు బెటర్ యాక్యురసీ వస్తుంది కదా. సో ఆ విధంగా మీకు 2 to 3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ పర్టికులర్ స్క్రిప్ట్ తీసుకున్నట్లయితే జస్ట్ మీ పైన ఫస్ట్ ఈ పార్ట్ చేంజెస్ సరిపోతుంది. ఇక్కడ మీకు యాక్యురసీస్ తీసుకున్నట్లయితే అరౌండ్ ఇక్కడ లేదు, బట్ అరౌండ్ అట్లీస్ట్ మీకు 90%, 80 to 90% యాక్యురసీ వస్తుంది. ఇక్కడ పట్ల ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుంది. రైట్, ఇది కొంత టైం పడుతుందండి, బట్ ఎనీవే. సో మీకు నార్మల్గా అయితే మీకు కోర్సులో ఏంటంటే మీకు సపరేట్ సెక్షన్స్గా లైబ్రరీస్ సపరేట్గా చెప్తారు, అన్నీ కంబైన్ చేయడం ఎలాగనేది ఎక్స్ప్లెయిన్ చేయరు. సో అందువల్ల నేను ఈ టెంప్లెట్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఓవరాల్గా ఈ కోర్స్ అయిపోయే లోపు నార్మల్గా వేరే ఏదన్నా ఐ మీన్ ఎన్ఎల్పికి ఒకవేళ జాయిన్ అయ్యాం అనుకోండి, ఏదన్నా ఒక ప్రాజెక్ట్లో అసైన్ చేస్తే చేయగలం కదా? చేయగలరు. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో మీకు ఏంటి 20 to 30% మీకు కొత్త కంటెంట్ అనేది ఉంటుంది. అది మీ ఓన్గా రీసెర్చ్ చేసుకొని చేయగలరు. మిగతా అంతా కూడా కామన్గా ఉంటుంది. ఓకే. రైట్. సో ఏ ప్రోడక్ట్ అయినా మీరు ప్రోడక్ట్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో కొత్త స్టఫ్ ఏదైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అట్లీస్ట్ 10 to 20% ఉంటుంది. బట్ ప్రీవియస్ మీకు ప్రోడక్ట్ ఎగ్జిక్యూషన్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ మిగతా పార్ట్ మీరు రీసెర్చ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది మీరు చేసుకునే అంటే చేసుకునే విధంగానే ఉంటుంది, చేసుకోలేని సిచ్యువేషన్ అయితే ఉండదు. ఓకే. రైట్. ఏపీఎస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు వెబ్ డెవలపర్స్తో మీకు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్ డెవలపర్స్కి మోడల్ని ఎలాగా మీకు ఎంబెడ్ చేసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలాగో ఏపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఆ ఏపీ ఎలా బిల్డ్ చేసుకోవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు, లేదా పైథాన్లో ఒక ఏపీ క్రియేట్ చేసి ఆ ఏపీని ఫుల్ చేసుకుంటారు. మీకు ఈ పర్టికులర్ కోర్స్లో పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తాం. పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి ఆ, మీకు ఏపీ ఎలా టెస్ట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. పోస్ట్ మ్యాన్ ఒక టూల్ ఇలా ఉంటుంది. దీని ద్వారా మన ఏపీఎస్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు, లేదా పైథాన్ మీద డైరెక్ట్గా యూజ్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ డిప్లాయ్మెంట్ స్టేజ్లో ఇలా ఉంటుంది. ఎన్ఎల్పి బేస్డ్గా ఇవన్నీ అనమాట. టెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి, టోకెన్ క్లాసిఫికేషన్ ఎలా చేయాలి, టెక్స్ట్ టు టెక్స్ట్ ఎలా చేయాలి, టెక్స్ట్ జనరేషన్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ అనమాట. సమ్ టెక్స్ట్ ఇచ్చామనుకోండి, ఇలా ఇచ్చామనుకోండి ఐహెచ్యు అన్నది నెగిటివ్ అని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది? సో లెట్ మీ టెక్స్ట్ ఇచ్చేద్దాం. రైట్. సో మీరు ఇది ఏపీ క్రియేట్ చేయలేదు, నేను ఏపీ క్రియేట్ చేస్తాను. సో ఏపీ క్రియేట్ చేసి మీకు ప్రొవైడ్ చేసినప్పుడు అది ఏపీ డైరెక్ట్గా ఎలాగ యాక్సెస్ చేసుకోవాలనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఐహెచ్యు తీసుకుంటున్నాను, అది ఎలా డిటెక్ట్ చేస్తుంది, నెగిటివ్ పాజిటివ్ అని డిటెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత నేను జస్ట్ మీకు వేరే పాజిటివ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది, ఈ ప్రీవియస్ టెక్స్ట్ ఐహెచ్యు మీద అదే పాజిటివ్ అని నెగిటివ్ అని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది నెగిటివ్ అని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను, సేవ్ చేస్తాను ఈ స్క్రిప్ట్ని, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇలాగా మీకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్కి ఒక్కొక్కటి ఏ విధంగా క్రియేట్ చేస్తాం. క్వశ్చన్ ఆన్సరింగ్ ఎలాగా ఐ లవ్ కూడా నెగిటివ్ అని ఫైండ్ అవుట్ చేస్తుంది. కారణం ఏంటంటే రాంగ్గా ఫైండ్ అవుట్ చేయడానికి కారణం ఏంటంటే డేటా లోడ్ చేసుకున్నప్పుడు నేను 100 మీద తీసుకున్నాను, కంప్లీట్ డేటా సెట్ మీద తీసుకోలేదు, ట్రైనింగ్ చేయలేదు. సో కంప్లీట్గా చేయనప్పుడు ఏమవుతుందంటే బెటర్ మోడల్ రాదు. బట్ మన సిస్టంలో అంత ఎఫెక్టివ్గా ఉండదు కాబట్టి అందువల్ల ఇలా వచ్చింది. ఇది రిమూవ్ చేసి కంప్లీట్ డేటా మీద అంటే ట్రైనింగ్ చేసాం అనుకోండి, ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. బట్ సేమ్ కోడ్, సేమ్ లాజిక్. అర్థమైంది కదా. అర్థమైంది. సపోజ్ ఇప్పుడు నేను 200 దీన్ని తీసుకున్నాను, రైట్. సో ఎన్ఎల్పి మీద ట్రైన్ మీద తీసుకున్నాను, యా తీసుకున్నాను. ఇదే ఐ లవ్ యూ అన్నది నేను ఇప్పుడు ట్రైనింగ్తో పాటు తీసుకుంటే
అదే రిజల్ట్ రాదు. నేను ట్రైనింగ్తో పాటు సారీ డజంట్ ఎగ్జిస్ట్, సారీ యా ఇది ట్రైనింగ్ కొంత టైం పడుతుంది, 5 minutes వెయిట్ చేద్దాం. అంటే మన డేటాను వేరే డేటా తీసుకోవాలని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక డేటా సెట్ తీసుకున్నాను, బట్ వేరే డేటా సెట్ తీసుకుని చేయొచ్చు. మనం ఫైనల్గా ఇక్కడ చేస్తుంది మన ఓన్ డేటాతో ప్రెడిక్ట్ చేయడం. బట్ ఏపీఐ క్రియేట్ చేసినప్పుడు మనం వాళ్ళు ఏ డేటా ప్రొవైడ్ చేస్తే అది ఆటోమేటిక్గా తీసుకొని దాని మీద మోడల్ అప్లై చేస్తుంది అనమాట. ఎన్ఎల్పి ఇన్ఫ్లుయెన్స్ అన్నది మీకు ఇక్కడ సపరేట్గా ఒక స్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, డైరెక్ట్గా మీరు మోడల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదా మన ఓన్ కస్టమైజ్ మోడల్ మీద చేయొచ్చు. సో అలా ఉంటుంది. ఈ 200 కూడా చాలా తక్కువే, ఎందుకంటే మనకి చాలా టైం పడుతుంది కాబట్టి, మన సిస్టమ్ సరిపోదు కాబట్టి. మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎంత యాక్యురేట్ అన్న దానికంటే కూడా ఆ పైప్ని ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది. వాళ్ళు బెటర్ సిస్టమ్, ఆబ్వియస్లీ ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు బెటర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టంలో మనం ఎంత డేటా కావాలంటే అంత ట్రైన్ చేసుకుంటే మనకి ఇంకా బెటర్ మోడల్ వస్తుంది అనమాట. అదే సేమ్ పైప్లైనే ఉంటుంది, సేమ్ స్క్రిప్ట్సే ఉంటాయి. బట్ కానీ ఇలా ఈ డేటా సెట్స్ని ప్రిపేర్ చేయడము, వాటిని ట్రైన్ చేయడము, వీటికి ఉమ్, ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది కదా. అవును పడుతుంది. సో ఊరినే ఇవ్వరు కదా డబ్బులు, ఊరినే జాబ్స్ ఇవ్వరు కదా. టైం పడుతుంది, ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ అవసరం, టెక్నికల్ పార్ట్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తీసుకుంటారు. లేకపోతే ఈజీగా ఒక బాటం క్లిక్ చేసేమైంది మిమ్మల్ని ఏం తీసుకుంటారు. ఇన్ ఒక 2 to 3 months కోర్స్ అన్నప్పుడు ఆ కాన్సెప్ట్స్ అన్ని తెలియాలి కదా. లేదా అంటే అలా కాదు. నా ఉమ్. పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు డేటా సెట్స్ ప్రిపేర్ చేసుకోవడము, వాటిని ట్రైన్ చేయడం మొత్తం ఎండ్ టు ఎండ్ ఒక డెవలపర్ వర్కేనా? అంటే నార్మల్గా మోడల్ జనరేట్ చేయడం మీ వర్క్, దాన్ని స్క్రిప్ట్స్గా దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకోవడం మీ వర్కే, మీకు ఎవరు హెల్ప్ చేయరు. ఓకే. మీకు ప్రాజెక్ట్స్ ఒక 10 to 15 ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. పైథాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీ ఓన్గా కోడ్ రాసుకునే క్యాపబిలిటీ ఉంటుందంటే, ఉన్న ప్రాజెక్ట్స్ మీకు ప్రాపర్గా క్లియర్గా అర్థమైందంటే నెక్స్ట్ యాడ్ చేసుకోవడం అదంతా కూడా పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. మోర్ ఓవర్ చాట్ జీపీటీ మీకు మోస్ట్లీ హెల్ప్ చేస్తుంది ఒక కోడ్ డిఫికల్టీ ఏమైనా ఉంటే. సో ఉన్న టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు, బట్ ప్రోగ్రామింగ్ అవసరం అంటే అవసరమే, ఎక్కువ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉండాలి. ఓకే. మిగతా వాళ్ళు ఎవరు ఏం అడగట్లేదు. ఈరోజు ఏమైనా మౌన వ్రతం ఏమైనా పాటిస్తున్నారా? అరుణ్ కుమార్, హేమలత, పవన్, సాయి. ఒకటి మీకు పూర్తిగా అర్థమై ఉండాలి, లేదా అసలు అర్థం కాకపోయి ఉండాలి. మీరు క్వశ్చన్స్ అడుగుతుంది సింధూరా కదా? అవును. ఓకే. మీ క్వశ్చన్స్ అడగకపోతే ఈ లోపల సెషన్ అయిపోయి ఉండేది. అట్లీస్ట్ మీరు అడుగుతున్నారు. ఐ నీడ్ టు ఒకటి యాక్చువల్లీ జనరేటివ్ ఏఐ అంటున్నారు కదా, యాక్చువల్లీ దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా? అదే ఎన్ఎల్పి వస్తుంది. జనరేటివ్ అంటే ఇప్పుడు మనం టెక్స్ట్ ఇచ్చాం అనుకోండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం అనుకోండి, లేదా ఉన్న డేటాని సమ్మరైజ్ తగ్గించాం అనుకోండి, ఇవన్నీ కూడా జనరేటివ్ కింద వస్తుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ ఎక్కువగా వాడతాం predominant గా. అవి సెల్ఫ్ అటెన్షన్ అనమాట, బేస్ మీద ఉంటుంది. సో దానికి ఒక పెద్ద ఎవల్యూషనే ఉంది. నార్మల్ న్యూరల్ నెట్వర్క్, ఆర్టిఫిషియల్ అంటే నార్మల్ మిషన్ లెర్నింగ్, తర్వాత ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, తర్వాత డీప్ న్యూరల్ నెట్వర్క్, తర్వాత ఆర్ఎన్ఎన్, తర్వాత ఎల్ఎస్టిఎం, తర్వాత జిఆర్యు, తర్వాత ఎన్కోడర్, డీకోడర్, తర్వాత అటెన్షన్, తర్వాత సెల్ఫ్ అటెన్షన్, తర్వాత ట్రాన్స్ఫార్మర్స్, ఇలాగా వచ్చిందన్నమాట అది. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ మీద ఉంటుంది అన్నమాట, జనరేటివ్ మోడల్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా జనరేటివ్ మోడల్సే. తీసుకున్నాం కదా, ఇది కూడా జనరేటివ్ మోడలే. డిజిటల్ బర్ట్ అన్నది, ఇది బర్ట్ బేస్డ్ అన్నమాట. అర్థమైందా? అర్థమైంది, బట్ కానీ అదే టెర్మినాలజీ కొంచెం టైం అదేం పడుతుంది. డిఫికల్ట్ ఏం కాదు. టైం
సో జస్ట్ మీకు సబ్జెక్ట్లో డెవలప్ అయ్యే కొద్దీ జస్ట్ 2 to 3 monthsలో ఈజీగా హ్యాబిచ్యూట్ అవ్వచ్చు. ఇక్కడ డైరెక్ట్గా నేను మోడల్ ట్రైనింగ్ చేస్తున్నా, డిటెక్ట్ చేస్తున్నా. హోప్ ఇది కాస్త పాజిటివ్ కింద తీసుకోవాలి, చూద్దాం. బట్ డేటా అయితే సఫిషియెంట్ కాదు. మీకు డేటా సఫిషియెంట్గా ఇచ్చినట్టు ఖచ్చితంగా మీకు బెటర్ మోడల్ వస్తుంది. ఇక్కడ 200 శాంపుల్ తీసుకున్నాను అంతే. దీనికి చాలా టైం పడుతుంది చూసారా, జస్ట్ 200 శాంపుల్స్ అంతే. యాక్చువల్గా మనం మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ డన్ ఐ థింక్. అండ్ ఇంకా క్వశ్చన్, బెటర్ సిస్టమ్ ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఏ అన్నది మీకు బెటర్ సిస్టమ్ లేకుండా i3 ప్రాసెసర్ లాంటి వాటితో మేనేజ్ చేయడం కష్టం. వేరే ఆల్టర్నేటివ్స్ గూగుల్ కొలాబరేటరీ ఇలా ఉన్నా కూడా రియల్ టైం రెప్లికేట్ చేయలేవు అవి. సో లేదంటే అజ్యూర్ లాంటివి క్లౌడ్ బేస్డ్ కింద తీసుకో. స్టిల్ ఇది నేటివ్ అని ఫైండ్ అవుట్ చేసింది. కారణం 200 శాంపుల్ నాట్ ఎనఫ్, మేబీ వీ నీడ్ మోర్ డేటా. బట్ సేమ్ డేటా, సేమ్ ప్రాసెస్, జస్ట్ 200 కాకుండా మొత్తం ఇది రిమూవ్ చేసి మొత్తం డేటా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఖచ్చితంగా ఇదే పైప్ లైన్ బెటర్గా వర్క్ అవుతుంది. అర్థమైంది కదా? అర్థమైంది. చెప్పండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఎవరికన్నా? ఇంప్లిమెంటేషన్ గురించి వరీ కావద్దు. బట్ మీరు ఎక్కువ ఫోకస్ అనేది ఏ సెషన్కి ఆ సెషన్ ప్రాక్టీస్ మీద 3 to 4 times రిపీట్ చేయండి. ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని అర్థమవుతుంది. మ్యాక్సిమం నేను యూజ్ చేసే ప్రొడక్షన్లో యూజ్ చేసే స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం, అవి మీకు అప్డేట్ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్? ఇది జస్ట్ ఓవర్ వ్యూ. ఇది ఈ కోర్స్ ఎలా ఉండబోతుంది అన్నది. అట్లీస్ట్ మీకు కోర్స్ కంప్లీషన్ ఏదో 2 to 3 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు అంటే ఈ పర్టికులర్ కోర్స్ ఎన్ఎల్పి మీద ఎక్కువ ఉంటుంది. సివి టైమ్ సిరీస్ అసలు ఉండదు. సివి మీద కొంత బేసిక్ టచ్ చేస్తాం. మీకు కొన్ని టూల్స్ ఉన్నాయి, క్రియా.ai కానీ, లేదా సివిటై కానీ, ఓపెన్ సివి లైబ్రరీ, సిఎన్ఎన్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నాట్ ఇన్ ఎక్స్టెంట్ దట్ యు విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. బట్ ఎన్ఎల్పి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్ఎల్పి మీద 2 to 3 years మీద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. ఫ్రెషర్స్ మీద ఉంటుందా లేదా అనేది అది జాబ్ రిక్వైర్మెంట్ బట్టి, అది ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. అది చెప్పలేం, ఉండొచ్చు ఉండకపోవచ్చు. రైట్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు అంటే ఇదే స్క్రిప్ట్లో చిన్న చేంజ్ చేద్దాం. డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాను నేను. డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అది ఇస్తే అంటే మొన్న డేటా వల్ల అది పొల్యూట్ అయి ఉండొచ్చు, అంటే వేరే డేటా ఇవ్వడం వల్ల. ఈ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇది. సో ఇది బెటర్గా డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన మోడల్ డైరెక్ట్గా యూజ్ చేస్తున్నారు, మన ఓన్ కస్టమైజ్ డేటా కాదు. మన ఓన్ కస్టమైజ్ డేటా వేరే విధంగా ఉండడం వల్ల కూడా అయిండొచ్చు ఇది రాంగ్గా రావడానికి. చూద్దాం. యా, ఇది పాజిటివ్ అని ఫైండ్ అవుట్ చేసింది. పిఓఎస్ అంటే పాజిటివ్ విత్ 0.99% యాక్యురసీ. సో ఇది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసింది. రైట్. స్మాల్ టెక్స్ట్ ఓకే, బట్ మన ఓన్ డేటా ఖచ్చితంగా కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా యూజ్ చేయాల్సి ఉంటుంది, కింద ప్రాసెస్ అంతా కూడా. అది మన చాయిస్ ఎలా యూజ్ చేయాలంటే. రైట్. ఓకే. ఫైన్. ఇంకా అది ఏమన్నా? ఇప్పుడు మళ్ళీ ఐ హేట్ యు అని చేంజ్ చేయండి ఒకసారి. యా రైట్, చేయొచ్చు. నెగిటివ్ అంటే ఎన్ఈజీ అని వస్తుంది. అండ్ ఇది స్కోర్ ఎప్పుడు కూడా మీకు 100% ఉండకపోవచ్చు, స్కోర్ వస్తుంది. ఎంత ప్రపోర్షన్ బేస్ చేసుకుని అది ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అది 50% జనరల్గా ఏంటంటే నెగిటివ్ వచ్చింది కదా.
సో ఇది ఏమంటుంది 98%, 0.98 అంటే 98% ప్రాబిలిటీ బేస్ కింద ఇది నెగిటివ్ అని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే. Terrorism is a problem in Asia. చూద్దాం ఎలా వస్తుంది అన్నది. నెగిటివ్ అని ఫైండ్ అవుట్ చేస్తుంది. Jan 22 is an auspicious day in న్యూట్రల్ కింద తీసుకుంది ఇది. ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. NEU అంటే నేను న్యూట్రల్ అనేది 52% అని తీసుకుని తగ్గింది కూడా. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం ఓన్ డేటా ప్రొవైడ్ చేసినప్పుడు అది ఇంకా బెటర్గా ఇస్తుంది అనమాట. రైట్. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నథింగ్ ఫ్రమ్ మై ఎండ్. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే స్టే, యూ కెన్ హోల్డ్ ఆన్ ఆర్ ఎల్స్ యూ కెన్ లాగ్ ఆఫ్. ఇది ఓవర్ వ్యూ. సో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీరు వీఆర్లో కాంటాక్ట్ అవ్వండి. సో వీఆర్ కాంటాక్ట్ మీకు ఈ పీడిఎఫ్లోనే ఉంది. ఆల్రెడీ విఎల్ఆర్ ట్రైనింగ్ తెలుసు కదా మీకు. కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ ఉందనుకుంటాను, ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యారు కదా. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. రైట్. ఓకే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యా, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you all. ఓకే, నేను ఎండ్ చేస్తున్నాను. Yeah, okay, sir.